టౌన్ ప్రెసిడెంట్ గా పడవల మహేష్ నియమించబడిన సందర్భంగా లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ బుధవారం ఆయన్ను సత్కరించింది. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు గుంటి నాగరాజ్, గాజుల శ్రీనివాసరావు, జి గణపతి, నందం ఆదినారాయణ, జె బాలకృష్ణ, కె రమేష్ తదితరులు పాల్గొని అభినందిస్తూ మాట్లాడారు. ఈరోజు ముందుగా ఇక్కడ విచ్చేసిన లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులకి, అలాగే మన స్వర్ణకార మిత్రులకి, మా ఫ్రెండ్ సర్కిల్కి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సొసైటీలో ట్రెజరర్ వంటి మన పడవల మహేష్ గారికి పార్టీలో ఎంతో కృషి చేసినంతవరకు అది గుర్తించి మన లోకేష్ గారు వారికి మన మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమికం చేసినందుకు చాలా ధన్యవాదాలు. మా సొసైటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా తోటి స్వర్ణకారుడు అయినటువంటి పట్టణ అధ్యక్షుడిగా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి ఇంకా ముందు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేకూరాలని మన నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజున మన లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ట్రెజరర్ అయినటువంటి పడవల మహేష్ గారికి పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మన లోకేష్ గారు ఎలక్షన్ టైంలో తిరిగినందుకు యువతకి మంచి అవకాశాలు కల్పిస్తానన్నందుకు లోకేష్ గారు మాట అన్నారంటే మాట మీద నిలబడతారనటానికి ఇది ఒక ఉదాహరణ. ముందు కూడా మన మహేష్ ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీలో ట్రెజరర్ అయినటువంటి మహేష్ ఈ రోజున టౌన్ అధ్యక్షుడిగా ఉండటం మాకెంతో గర్వకారణంగా ఉంది. ముందు కూడా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాం. ప్రకటించినటువంటి మంగళగిరి నియోజకవర్గం స్థాయిలో పోస్టుల్లో భాగంగా మంగళగిరి పట్టణ అధ్యక్షులుగా పడవల మహేష్ గారిని ఎన్నుకోవటం, మరి స్వర్ణకారులుగా మేమందరం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. మరి అట్లానే యువగలం పాదయాత్ర నుంచి నారా లోకేష్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన పడవల మహేష్ గారికి, మరి పార్టీ సిద్ధాంతాలకై కట్టుబడి వారి కుటుంబం నుంచి కూడా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విధానాల్ని పార్టీ గుర్తించడం, మరి ఈరోజు మంగళగిరిలో పదవులన్నీ కూడా అంకిత భావంతో ఉండేటువంటి వ్యక్తులకే పార్టీకి పదవులు ఇస్తూ ఉండటం ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులుగా చేసినటువంటి పడవల మహేష్ గారికి, మంగళగిరి సుపరిచితుడైన పడవల మహేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మహేష్ గారు మంగళగిరి పట్టణ అధ్యక్షులైనందుకు తెలుగు యువత అందరూ కూడా ఆయనతో పాటు వెన్నట్టు నడుస్తారని, అదేవిధంగా మంగళగిరి ప్రతి కార్యక్రమంలో కూడా కలుపుగోలుగా వెళ్తున్న మహేష్ గారికి మంగళగిరి నియోజకవర్గం తరపున, అదే టౌన్ తరపున కూడా మేము అందరం వెళ్ళినట్టు ఉండి మేము ముందుకు వెళ్తామని కూడా మీకు తెలియజేస్తూ మహేష్ గారికి మరోసారి తెలుగుదేశం పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటువంటి పార్టీ. కార్యకర్తలే మన తెలుగుదేశం పార్టీకి పెద్ద బలంగా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారిని పదే చెప్పడం కూడా జరిగింది. అలాంటి దరిదాపుగా ఒక 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో వివిధ పదవుల్లో తెలుగు యువత కార్యదర్శిగా, బీసీసీఎల్ ఉపాధ్యక్షుడిగా, లాస్ట్గా గత వైసీపీ గవర్నమెంట్ అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న టైంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా నేను రకరకాల పదవుల్లో పనిచేయడం జరిగింది. ఏదైతే కష్టపడిన వాళ్ళకి పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అని చెప్పి మన నాయకులు చెప్పున్నారో దానికి నిదర్శనంగా ఇవాళ నియోజకవర్గ తెలుగు యువతగా పనిచేసినటువంటి నాకు మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు గుర్తింపునివ్వటం, ఇవాళ మంగళగిరి పట్టణ అధ్యక్షుడిగా నన్ను నియమించడం చాలా ఆనందంగా ఉంది. దానిలో భాగంగా నేను మంగళగిరిలో నియోజకవర్గ తెలుగు యువతతో పాటు ఎల్ఎన్ గోల్డ్ స్మిత్కి ట్రెజరర్గా పనిచేయడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ నేను ఏదైతే ఎల్ఎన్ సొసైటీ నుంచి ట్రెజరర్గా పనిచేశానో మా అధ్యక్షులు గారండి, మా ప్రధాన కార్యదర్శి వారు గారండి, మా కమిటీ సభ్యులందరూ కూడా నన్ను వాళ్ళు ఇక్కడికి పిలిచి సత్కరించడం చాలా ఆనందంగా ఉంది.
ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత,